రైట్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పేరు సినిమాల్లోనే కాదు, రాజకీయంగా కూడా ఎంతోమందికి ఆయన ఆదర్శంగానే నిలిచారు. ఎంతోమంది ఈరోజు రాజకీయ నాయకులుగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే ఆ రోజు ఆయన పెట్టిన ప్రజారాజ్యంలోని భిక్షే. తుపాకులు మనమ్మ లాంటి ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళకు కూడా ఆయన సీట్ ఇచ్చి అసెంబ్లీకి పంపించాలన్న ఆయన సంకల్పం చాలా బలమైంది. కానీ కొంతమంది దానికి తూట్లు పొడుస్తూ ఆయన్ని కూడా ఆయన ఆశయాలని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అయింది. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు అని చెప్పి చాలామంది కొన్ని కుక్కలు మురుగుతానే ఉంటాయి. అలాంటి వ్యక్తుల కోసం ఈరోజు ఒక ఆర్టికల్ నేను చూశాను, ఒకసారి చూడొచ్చు. మెగా ప్రాజెక్టులు పడక అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది గతంలో కేంద్ర మంత్రిగా మన చిరంజీవి గారు కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలు, ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈరోజు ఉంటున్నటువంటి నియోజకవర్గం గెలిచి దేశానికి ఒక గొప్ప నాయకుడిని అందించినటువంటి నియోజకవర్గం పిఠాపురం. అలాంటి నియోజకవర్గంలో చిరంజీవి గారు ఆయన మన కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పాడ కొత్తపల్లిలో అసంపూర్తిగా వదిలేసినటువంటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల భవనం, అంటే అప్పట్లో ఆయన డబ్బులు శాంక్షన్ చేసి దాదాపు 5 ఎకరాల 16 ఎకరాలు ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిధిలోని కొత్తపల్లి హై స్కూల్కి చెందినటువంటి 16 ఎకరాల భూమిని స్థలం కేటాయించారు. దానికి సంబంధించినటువంటి కట్టడం కూడా చేసినా కూడా దాన్ని సగంలోనే వదిలేసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎవరి తప్పు? ప్రభుత్వాల తప్పు అని ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటిది, అంటే ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి నిధులను కూడా ఉపయోగించుకోలేకపోయింది గత ప్రభుత్వాలనే మనం అనుకోవాలి. ఇకపోతే ఆయన చాలా విషయాల్లో టూరిజంకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి నిధులు కేటాయించారు. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మధురకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అక్కడ పనులకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోనే నేను ఆ పనులు చేశాను, చిరంజీవి గారు నీకేం కావాలి చెప్పు, చేపించుకో అని చెప్పి ఆయన ఇచ్చారు అని చెప్పి. సో అలాంటివి ఇక్కడ పర్యాటక సంబంధించి లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి పర్యాటక భవనాలు నిరుపయోగంలోకి రాకుండా శిథిలావస్థకు చేరుతున్నాయి. స్వర్ణయుగ సుందరంగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలను పర్యాటకుల సామర్థ్యం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్మాణ సమయంలోనే నిధులు కాజేస్తూ ఆ తర్వాత భవన సదుపాయాలను గాలికి వదిలేస్తూ సుమారు 10 ఏళ్ల కిందటే కేంద్ర మంత్రిగా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవి గారు దాదాపు సుమారు 27 కోట్ల వ్యయంతో ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభించినటువంటి పనులు ఎక్కడికక్కడే ఆటకెక్కాయి. చాలా భవనాలు ప్రారంభించకుండానే శిథిలావస్థకు దీనంగా చూస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మెగా పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పైగా ఇప్పుడు ఇక్కడ పర్యాటక శాఖ మంత్రిగా కూడా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి కందుల దుర్గేష్ గారే ఇక్కడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చొరవ తీసుకుని శిథిలావస్థకు చేరిపోతున్న ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టారు. ఇక్కడ చూడొచ్చు, షూటింగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందంగా కట్టినటువంటి వాటిని కూడా వదిలేశారు. కోటిపల్లి రేవులో నిరుపయోగంగా పడి వదిలేసినటువంటి పర్యాటక భవనం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మనకి అటు సిద్ధాంతం దగ్గర ఉన్నటువంటి టూరిజం ప్లేసులు కావచ్చు, అటు అనేకమైనటువంటి అరకు ప్లేసుల్లో, అరకు లాంటి ప్లేసుల్లో కావచ్చు, నరసాపురం పేరుపాలెం దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికి చిరంజీవి గారు ఆ రోజుల్లోనే ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో, ఆయనకి ఇవన్నీ ఓపెన్ చేస్తే ఆయన పేరు ఎక్కడ చాలామందికి తెలుస్తుందో అని చెప్పి వదిలేసినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అందిపుచ్చుకోలేకపోయాయి. కాంట్రాక్టర్ల దోపిడీ, అక్కడ ఉన్నటువంటి అధికారుల దోపిడీ, అనేక మంది దోపిడీతో ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి నిధులన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి పరిస్థితి, శిథిలావస్థకు చేరిపోతున్నాయి. ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా అదే
పార్టీ నుంచి ఇప్పుడు ఉమ్మడి కూటమి సభ్యుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ నాయకులు, కందుల దుర్గేష్ లాంటి వ్యక్తులు ఈసారి పర్యాటక శాఖల మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటిని దృష్టి పెట్టి చాలామందికి తీసుకువస్తే కనుక ఎన్నో డబ్బులు సేవ్ చేసినటువంటి వ్యక్తులు అవుతారు. చిరంజీవి గారు తీసుకొచ్చినటువంటి నిధులను ఈరోజు ఉపయోగించుకున్నామంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ బయటకు తీసి చేస్తే కనుక చిరంజీవి గారు ఏం చేశారు అని చెప్పే మురిగేటువంటి కొన్ని ముక్కలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక సమాధానంగా చూడొచ్చు. ఏం చేశారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ తీసుకొచ్చారు అనేది మనం ఆయన ఇలాంటి చోట్లకు తీసుకువెళ్ళి చూపిస్తే సరిపోతుంది.